వెల్కమ్ టు నమస్తే తెలంగాణ. నేను మీ ప్రియ రమేష్. ఇక ఊహించని రీతిలో నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులను మెగా రాఘవ ఇంజనీరింగ్ కంపెనీలు దక్కించుకున్నాయి. త్వరలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ కీలక భేటీ కానుంది. హైడ్రా జీహెచ్ఎంసీ మధ్య కోల్డ్ వార్ రాజుకుంది. ఇలాంటి మరిన్ని అప్డేట్ న్యూస్ చూసే ముందు హెడ్లైన్స్. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ విమర్శలు డొల్లా, నిరాటంకంగా నీళ్ల ఎత్తిపోతలు. పార్టీలో చేర్చుకొని చెప్పుకోలేని దౌర్భాగ్యం, కాంగ్రెస్ ది సిగ్గుమాలిన రాజకీయమన్న కేటీఆర్. వారం 10 రోజుల్లో బీఆర్ఎస్ కీలక సమావేశం, క్యాడర్కు దిశానిర్దేశం చేయనున్న పార్టీ అధినేత కేసీఆర్. హైడ్రా కూల్చివేతలతో రియల్ ఎస్టేట్ రంగంలో భయం, తీవ్ర ప్రభావం పడిందన్న క్రెడాయ్. రుణమాఫీ నిబంధనలతో ఒంటరి రైతులకు ఇబ్బందులు, రేషన్ కార్డు కుటుంబ యూనిట్ లేని వారికి మొండి చేయి. యూపీలోని మీరట్లో కుప్పకూలిన 3 అంతస్తుల భవనం, 3 మృతి, శిథిలాల కింద మరికొంతమంది. ఇక పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ గూండాల దాడిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య గొడవగా చిత్రీకరించిన మంత్రి శ్రీధర్ బాబుపై కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శ్రీధర్ బాబు లాజిక్ ప్రకారం మీ చిట్టినాయుడు కూడా ఇంకా టీడీపీలోనే ఉన్నాడా లేక కాంగ్రెస్ లో ఉన్నాడా అంటూ ప్రశ్నించారు. మంత్రి లాజిక్కే నిజమనుకుంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇళ్ల చుట్టూ తిరిగి వారికి కాంగ్రెస్ కండువాలు కప్పిన సన్నాసి ఎవరంటూ కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నీతి మాలిన రాజకీయాలు ఎందుకు చేస్తున్నారంటూ నిప్పులు చెరిగారు. పార్టీలో చేర్చుకోవడం ఎందుకు, ఆ తర్వాత పదవులు పోతాయనే భయంతో నాటకాలెందుకు అంటూ నిలదీశారు. ప్రలోభ పెట్టి చేర్చుకున్న వాళ్లను మా వాళ్ళు అని చెప్పుకోలేని కాంగ్రెస్ వాళ్ళ బాధను చూస్తే జాలి కలుగుతోందంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేతలు హైకోర్టును మోసం చేద్దాం అనుకుంటున్నారు, కానీ ప్రజలు అన్ని గమనిస్తున్నారని హెచ్చరించారు. పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ గూండాల దాడిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య గొడవగా చిత్రీకరించిన మంత్రి శ్రీధర్ బాబుపై కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శ్రీధర్ బాబు లాజిక్ ప్రకారం మీ చిట్టినాయుడు కూడా ఇంకా టీడీపీలోనే ఉన్నాడా లేక కాంగ్రెస్ లో ఉన్నాడా అంటూ ప్రశ్నించారు. మంత్రి లాజిక్కే నిజమనుకుంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇళ్ల చుట్టూ తిరిగి వారికి కాంగ్రెస్ కండువాలు కప్పిన సన్నాసి ఎవరంటూ కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇక నీతి మాలిన రాజకీయాలు ఎందుకు చేస్తున్నారంటూ నిప్పులు చెరిగారు ఆయన. పార్టీలో చేర్చుకోవడం ఎందుకు, ఆ తర్వాత పదవులు పోతాయనే భయంతో నాటకాలు ఎందుకంటూ నిలదీశారు. ఇక ప్రలోభ పెట్టి చేర్చుకున్న వాళ్లను మా వాళ్ళు అని చెప్పుకోలేని కాంగ్రెస్ వాళ్ళ బాధను చూస్తే జాలి కలుగుతోందంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేతలు హైకోర్టును మోసం చేద్దాం అనుకుంటున్నారు, కానీ ప్రజలు అన్నీ గమనిస్తున్నారని హెచ్చరించారు. వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ్ నరసింహపై టిమ్స్ స్టాఫ్ నర్సులు బగ్గుమంటున్నారు. సమస్యల పరిష్కారం కోసం వెళితే మీకింత సమయం ఇచ్చి మాట్లాడటం ఎక్కువ అని అన్నారని నర్సులు ఫైర్ అవుతున్నారు. కోర్టుకు వెళ్ళండి, లేకపోతే తెలంగాణ భవన్, ఇందిరా పార్క్ ముందు ధర్నా చేయాలని చెప్పారని నర్సులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా సమయంలో పనిచేశామని 20% వెయిటేజ్ ఇవ్వాలని కోరితే మంత్రి తమను అవమానించారని నర్సులు ఆరోపించారు. మరోవైపు మంత్రి వ్యాఖ్యలపై తెలంగాణ టీమ్ స్టాఫ్ నర్స్ యూనియన్ అసోసియేషన్ మండిపడింది. రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాలని పిలుపునిచ్చింది. మంత్రి దామోదర దిష్టి బొమ్మలు దగ్ధం చేస్తామని స్టాఫ్ నర్స్ యూనియన్ ప్రకటించింది.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన త్వరలో పార్టీ శ్రేణులతో కీలక సమావేశం జరగనుంది. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై నేతలతో కేసీఆర్ చర్చించనున్నారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, పంట నష్ట పరిహారం వంటి అంశాలపై సమాలోచన చేయనున్నారు. మరోవైపు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీసేలా హైడ్రా పేరుతో కొనసాగుతున్న విధ్వంసంపై ప్రజలకు అండగా నిలబడాల్సిన దానిపై పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులతో మరో వారం 10 రోజుల్లో కీలక సమావేశాన్ని నిర్వహించి దిశానిర్దేశం చేయనున్నట్టు సమాచారం. మెగా కంపెనీకే కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులు దక్కాయి. మెగా లోపాయికారి ఒప్పందం వల్ల మంత్రి పొంగులేటి కుటుంబ సభ్యులే ఇందులో ఒక ప్యాకేజ్ దక్కింది. కానీ ఈ వివరాలను సాగునీటి పారుదల శాఖ గోప్యంగా పెట్టింది. ఎస్కేఎల్ఐసి టెండర్ల ఖరారులో సుంకిశాల ప్రమాద ఘటనను పరిగణలోకి తీసుకోలేదని స్పష్టమవుతోంది. ఇక మెగా కోసం టెక్నికల్ ఎవాల్యుయేషన్ నిబంధనలను తుంగలో తొక్కారన్న ఆరోపణలు వస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులను మెగా ఇంజనీరింగ్ కంపెనీ దక్కించుకుంది. ప్రాజెక్టులోని ఒక ప్యాకేజీ పనులను మెగా కంపెనీకి, మరో ప్యాకేజీ పనులను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రక్త సంబంధీకులకు చెందిన రాఘవ కంపెనీకి ప్రాథమికంగా కట్టబెట్టారు. టెండర్ కు ముందే ఇరు కంపెనీలు కూడబలుక్కున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు ఆయా కంపెనీలు దాఖలు చేసిన కొటేషన్లే నిదర్శనమని చెబుతున్నారు. మరోవైపు టెక్నికల్ ఎవాల్యుయేషన్ ప్రక్రియను సజావుగా నిర్వహించలేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని నారాయణపేట్, కొడంగల్, మక్తల్ నియోజకవర్గాల్లోని ₹1,00,000 ఎకరాలకు సాగునీటితో పాటు నారాయణపేట జిల్లాలో తాగునీటి అవసరాలకు ఎన్కేఎల్ఐఎస్ చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించింది. మొత్తంగా 2 ప్యాకేజీలుగా లిఫ్ట్ పనులను చేపట్టాలని నిర్ణయించింది. మొదటి ప్యాకేజీలో పంచుదేవ్ పహడ్, బూత్పూర్ పంపింగ్ స్టేషన్ల నిర్మాణం, ఉట్కూరు జయమ్మ, కానుకుర్తి తదితర చెరువుల అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. అందుకు 1,134.62 కోట్లు అవసరమని అంచనా వేశారు. రెండో ప్యాకేజీలో ఉట్కూరు, కానుకుర్తి పంపింగ్ స్టేషన్ల నిర్మాణం చేపట్టనున్నారు. అందుకు 1,126.23 కోట్లు అవసరమని అంచనా వేశారు. మొత్తంగా పంపింగ్ సిస్టమ్ కోసమే 2,260.85 కోట్లు అవసరం కానున్నాయి. ఇవి కాక రెండో దశలో జాజాపూర్, దౌలతాబాద్, బొమ్రస్పేట్, లక్ష్మీపూర్, ఎర్రపల్లి, హుస్నాబాద్, కొడంగల్ చెరువుల నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచనున్నారు. దీంతో పాటుగా గ్రావిటీ కాల్వలు, ఆయకట్టుకు నీటిని అందించే డిస్ట్రిబ్యూటరీ కాల్వల నిర్మాణం, 3,000 ఎకరాల భూసేకరణ తదితర పనులకు మరో 1,404.50 కోట్లు అవసరమని ఇరిగేషన్ శాఖ అంచనా వేసింది. ఇటీవల ఈ 2 ప్యాకేజీలకు సంబంధించిన పనులకు ఇరిగేషన్ శాఖ టెండర్లు ఆహ్వానించింది. ఇటీవలనే టెండర్లను తెరిచారు. ఇందులో మొదటి ప్యాకేజీ పనులను రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ, రెండో ప్యాకేజీ పనులను మెగా ఇంజనీరింగ్ కంపెనీ దక్కించుకున్నాయి. ఆయా పనుల అంచనా వ్యయం కంటే 3.95% అధికంగా కోట్ చేయడం గమనార్హం. ఎన్కేఎల్ఐఎస్ ప్యాకేజీ పనుల అప్పగింతకు నిర్వహించిన టెండర్ల ప్రక్రియపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మెగా, రాఘవ కంపెనీలకు టెండర్లను కట్టబెట్టేందుకే టెక్నికల్ ఎవాల్యుయేషన్ ను సరిగ్గా నిర్వహించలేదని, కావాలనే మరో 2 కంపెనీలను తెప్పించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ పనుల కోసం L&T, SCC సైతం బిడ్లను దాఖలు చేశాయి. వారం రోజుల క్రితం తొలుత టెక్నికల్ బిడ్లను తెరిచారు. అందులో 4 కంపెనీలు అర్హతను సాధించాయి. దీంతో ప్రైస్ బిడ్లను తాజాగా తెరిచారు. ఇందులో మెగా, రాఘవ కంపెనీలే అర్హత సాధించాయి. మిగిలిన 2 కంపెనీలు అర్హతను సాధించలేదని అధికారులు చెబుతున్నారు. సాధారణంగా టెక్నికల్ ఎవాల్యుయేషన్ చేసేటప్పుడు ఆయా కంపెనీల ట్రాక్ రికార్డును పరిశీలిస్తారు. గతంలో కంపెనీ చేపట్టిన నిర్మాణాలు, అందులో వైఫల్యాలు, ప్రమాదాలను కూడా పరిగణలోకి తీసుకుంటారు. నిబంధనలను సక్రమంగా అమలు చేసి ఉంటే మెగా కంపెనీకి టెక్నికల్ గా అర్హత సాధించే వీలే ఉండదని, ప్రాథమికంగానే తిరస్కరించాల్సి ఉంటుందని ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్నారు. మెగా కంపెనీ నిర్మిస్తున్న సుంకిశాల ప్రాజెక్టులో ఇటీవల టన్నెల్ గేటు ధ్వంసం కావడంతో పాటు రిజర్వాయర్ వైపు ఉన్న సైడ్ వాల్ కూలిపోయింది. దీంతో సంపు, పంప్ హౌస్, సూపర్ స్ట్రక్చర్ నిర్మాణాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఆ ప్రమాదం
ప్రమాద ఘటనకు పూర్తి బాధ్యత తమదేనని నిర్మాణ సంస్థ మెగా సైతం అంగీకరించింది. వాటర్ బోర్డు జారీ చేసిన సోకాజ్ నోటీసులకు కంపెనీ బదులిచ్చింది. అయినప్పటికీ ప్రస్తుతం SKLIC టెండర్ల ఖరారులో సుంకిశాల ప్రమాద ఘటనను పరిగణలోకి తీసుకోలేదని స్పష్టమవుతుంది. మెగా కంపెనీకి కట్టబెట్టేందుకు టెక్నికల్ ఎవాల్యుయేషన్ నిబంధనలను తుంగలో తొక్కారనే ఆరోపణలు ఉన్నాయి. NKLIS ప్యాకేజీ పనులను దక్కించుకున్న రాఘవ కన్స్ట్రక్షన్ మెగా కంపెనీలు ముందే కూడబలుకొని లోపాయికారి ఒప్పందం చేసుకున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 1134.62 కోట్లతో చేపట్టాల్సిన ప్యాకేజీ 1 పనులకు రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ అంచనా వ్యయం కంటే 3.95% అధికంగా కోట్ చేసింది. అదే పనులను మెగా ఇంజనీరింగ్ కంపెనీ 4.85% అధికంగా కోట్ చేసింది. దీంతో L1 గా నిలిచిన రాఘవ కంపెనీకి ప్యాకేజీ 1 టెండర్ దక్కింది. 1126.85 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ప్యాకేజీ 2 పనులకు మెగా ఇంజనీరింగ్ 3.95% అధికంగా కోట్ చేయగా రాఘవ కంపెనీ 4.8% అధికంగా కోట్ చేసింది. దీంతో L1 గా నిలిచిన మెగా ఇంజనీరింగ్ కంపెనీకి ప్యాకేజీ 2 టెండర్ దక్కింది. మెగా కంపెనీ అధికంగా కోట్ చేసిన చోట రాఘవ కంపెనీ తక్కువగా కొటేషన్ దాఖలు చేయటం, మెగా కంపెనీ తక్కువ కోట్ చేసిన చోట రాఘవ కంపెనీ అధికంగా కొటేషన్ దాఖలు చేయటం లోపాయికారి ఒప్పందంలో భాగమేనని ఇరిగేషన్ శాఖలో చర్చించుకుంటున్నారు. 1134.62 కోట్ల విలువైన పనులకు 3.9% అధిక కొటేషన్లు దాఖలు చేసిన రాఘవ కంపెనీ అంతకంటే 1126.85 కోట్ల విలువైన ప్యాకేజీ 2 పనులకు మాత్రం 4.8% అధికంగా కోట్ చేయడం గమనార్హం. నారాయణపేట్ కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులు మెగా కంపెనీకే దక్కనున్నాయన్న అనుమానం ఇప్పుడు నిజమైంది. NKLIC కు గతంలోనే ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అప్పుడున్న భూగర్భ సొరంగాల స్థానంలో ప్రెషర్ మెయిన్స్ ద్వారా నీటిని తరలించాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. మెగా కంపెనీకి ప్రాజెక్టు పనులను అప్పగించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని ఇరిగేషన్ శాఖ అధికారులు చర్చించుకుంటున్నారు. వాస్తవంగా బూత్పూర్ రిజర్వాయర్ నుంచి నీటిని లిఫ్ట్ చేసి సొరంగాల ద్వారా తరలించాల్సి ఉంటుంది. ఇందుకు దాదాపు 38 కిలోమీటర్ల పొడవు సొరంగాలను తవ్వాల్సి ఉంటుంది. కానీ వీటికి బదులుగా ప్రెషర్ మెయిన్స్ ద్వారా నీటిని లిఫ్ట్ చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. భూసేకరణ, జియోలాజికల్ అధ్యయనాలు, సొరంగాలకు అడ్డుగా ఉండే రాళ్లు, బండల కట్టింగ్ కు ఎక్కువ సమయం పడుతుందని సర్కార్ అంటుంది. రైతులకు సాగునీటి సత్వరమే అందించేందుకు ప్రెషర్ మెయిన్స్ బెటర్ అని చెబుతుంది. మరోవైపు ప్రభుత్వ వాదన వట్టిదేనని ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్నారు. ప్రెషర్ మెయిన్స్ తో ప్రాజెక్టును చేపట్టిన దాదాపు 3 ఏళ్ల సమయం పడుతుందని అంటున్నారు. మోటార్లు రావడానికి, పంప్ హౌస్ల నిర్మాణం, మోటార్ల బిగింపునకు దాదాపు 2.5 ఏళ్లు పడుతుందని చెబుతున్నారు. అదే సమయంలో ఆధునిక సాంకేతిక టెక్నాలజీ ఆధారంగా భూగర్భ సొరంగాల తవ్వకాన్ని పూర్తి చేయొచ్చని వివరిస్తున్నారు. సొరంగాల నిర్మాణం చేపడితే దీర్ఘకాలం పాటు మెయింటెనెన్స్ ఉండబోదని చెబుతున్నారు. కానీ ప్రెషర్ మెయిన్స్ కు అదనంగా మెయింటెనెన్స్ భారం పడుతుందని చెబుతున్నారు. అలాగే సొరంగాల ద్వారా పంపింగ్ సిస్టమ్ ను పూర్తి చేయడానికి 963.89 కోట్లు అవసరం కాగా ప్రెషర్ మెయిన్స్ కు ఆ ఖర్చు 1018.57 కోట్లకు పెరుగుతుందని తెలిపారు. మొత్తంగా ప్రెషర్ మెయిన్స్ ద్వారా లిఫ్ట్ ను చేపడితే ప్రాజెక్టు వ్యయం దాదాపు 60 కోట్లతో పాటు ఏటా మెయింటెనెన్స్ ఛార్జీలు అదనపు భారమవుతాయని చెబుతున్నారు. NKLIS కు సంబంధించిన 2 ప్యాకేజీల పనులను మెగా కంపెనీకి అప్పగించాలని ప్రభుత్వ పెద్దలు ముందుగా నిర్ణయించినట్లు సమాచారం. ఇరిగేషన్ అధికారులు సైతం అంతా ఇదే అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో రాఘవ కంపెనీ సైతం ఒక ప్యాకేజీ పనులను దక్కించుకుంది. రాఘవ కంపెనీ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రక్త సంబంధీకులదే. దీంతో మంత్రి పట్టుబట్టి తమ వారి కంపెనీకి పనులు దక్కేలా చివరి నిమిషంలో చక్రం తిప్పారని కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు చర్చించుకుంటున్నారు.
ఇక బీఆర్ఎస్ హయాంలో 95% పూర్తి చేసిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి వెంటనే పూర్తి చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ప్రాజెక్టు పూర్తయితే కేసీఆర్ సర్కారుకు పేరొస్తుందనే రేవంత్ రెడ్డి ఆలస్యం చేస్తున్నారని విమర్శించారు. సుంకిశాల వద్ద ప్రమాదం నేపథ్యంలో నిర్మాణ సంస్థ మెగా ఇంజనీరింగ్ కంపెనీని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని డిమాండ్ చేస్తే కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను మెగాతో పాటు రావా కన్స్ట్రక్షన్ కు అప్పగించారన్నారు. ఈ రెండు కంపెనీలపై గతంలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏం లాలూచి పడ్డారని ప్రశ్నించారు. త్వరలోనే బీఆర్ఎస్ నేతల బృందంతో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని సందర్శించి నిజాలను ప్రజల దృష్టికి తెస్తామని కేటీఆర్ తెలిపారు. ఒకవైపు పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా కల్వకుర్తి కావచ్చు, భీమా కావచ్చు, నెట్టెంపాడు కావచ్చు, వాటిని శరవేగంగా రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి పూర్తి చేసి 8 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చిన నాయకుడు కేసీఆర్ గారు. ఒక పాలమూరు జిల్లాలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని తీసుకున్న విషయం మీకు తెలుసు. అందులో రిజర్వాయర్లన్నీ పూర్తయినాయి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అందులో కొల్లాపూర్లోనే మరి నార్లాపూర్ దగ్గర అనుకుంటా ఒక పంపు కూడా ఆన్ చేసి ఆనాడు నీళ్లు కూడా వదలడం జరిగింది. ఇక మిగతాది ఇప్పుడు రేవంత్ రెడ్డి చేయాల్సిందల్లా ఏనుగెళ్లింది తోక జిక్కింది అన్నట్టు అలా 95% పని అయిపోయింది. ఇంకో 5-10% పని మిగిలింది. కేవలం ఆ కాలువల కోసం ఏదైతే భూసేకరణ చేయాలో ఆ పని చేయాలా. నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఎందుకు పట్టించుకుంటలేవు? పూర్తి చేస్తే కేసీఆర్కి మంచి పేరు వస్తుందనా? పూర్తి చేస్తే కేసీఆర్ను ప్రతి నీటి చుక్కలో ప్రజలు తలుచుకుంటారనా? నీ బాధ ఏంది, నీ భయం ఏందని అడుగుతా ఉన్నా. మొన్ననే నల్లగొండ జిల్లా సుంకిశాల కాడ ప్రమాదం జరిగింది. మేము డిమాండ్ చేసినాం ప్రధాన ప్రతిపక్షంగా, ఏ ఏజెన్సీ అయితే అక్కడ పనిచేస్తున్నదో మెగా ఇంజనీరింగ్, ఆ సంస్థను బ్లాక్ లిస్ట్ లో పెట్టండి. రాష్ట్రంలో ఒక్క వర్క్ కూడా ఇయ్యొద్దు. ఎట్లిస్తారు? అంత పెద్ద యాక్సిడెంట్ అయినాక దాదాపు 75-80 కోట్ల రూపాయల ప్రజాధనం నష్టం జరిగింది. అక్కడ వెంటనే ఎంక్వైరీ చేసి అధికారుల మీద చర్యలు తీసుకుని వాళ్ళను బలిపశువులను చేయడం కాదు, ఆ సంస్థను బ్లాక్ లిస్ట్ చేయమని చెప్పి డిమాండ్ చేసినాం. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్టు 4350 కోట్ల రూపాయల ప్రాజెక్టు ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం. ఒక సంస్థ తన తప్పిదం వల్ల 75-80 కోట్ల రూపాయల నష్టం జరిగే పని చేస్తే ఆ సంస్థను బ్లాక్ లిస్ట్ చేయాల్సింది పోయి ఈ రోజు ఆ సంస్థకు తన సొంత కాన్స్టిట్యున్సీలోని పనిని సగం అప్పచెప్పిండు. ఇంకొక సగమేమో పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్రంలో మంత్రి, ఆయన సంస్థ రాఘవ కన్స్ట్రక్షన్ కు సగం. ఇన్ని రోజులు నోటికొచ్చినట్టు ఆంధ్ర కాంట్రాక్టర్లని, ఆంధ్ర వాళ్ళకి వర్కులు ఇస్తున్నాడు కేసీఆర్ అని ఇన్ని రోజులు చిల్లర మాటలు ఏదైతే మాట్లాడినావో రేవంత్ రెడ్డి, చెంపలేసుకొని క్షమాపణ చెప్పాల ప్రజలకి. నీ సొంత నియోజకవర్గం కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ అనే ప్రాజెక్టు ఇవాళ ఏ సంస్థనైతే ఇన్ని రోజులు ఈస్ట్ ఇండియా కంపెనీ అని తిట్టినవో ఆ సంస్థకే కట్టబెట్టినవంటే నీ రంగేందో, నీ నైజమేందో, నీ నిజాయితీ ఏందో దీంతోనే బయటపడ్డదనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పెద్దలు కేసీఆర్ గారు అనుమతి కూడా తీసుకుంటాం. తొందరలోనే ఎట్లా అయితే మేడిగడ్డకు పోయినామో మొత్తం శాసనసభ్యులందరం కలిసి అదే పద్ధతిలో శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, మా గౌరవ రాజ్యసభ సభ్యులు అందరం కూడా పార్టీ సీనియర్ నాయకులు, మాజీ శాసనసభ్యులు, ఉమ్మడి పాలమూరు యొక్క నాయకులందరం కూడా కలిసి పెద్ద ఎత్తున బయలుదేరిపోతాం. పాలమూరు ప్రజలకు కూడా చూపెడతాం ఏ రకంగా కేసీఆర్ గారు ఈ అన్ని రిజర్వాయర్లు పూర్తి చేసినాడు. ఇక బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలతో ఎట్టకేలకు పోలీసులు స్పందించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి మీద జరిగిన దాడిపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు గాంధీతో పాటు అతని కుమారుడు, గాంధీ సోదరుడిపై కేసు నమోదు చేశారు. వీరితో పాటు కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్, మియాపూర్ కార్పొరేటర్ శ్రీకాంత్లను కూడా నిందితులుగా చేర్చి హత్యాయత్నం కేసును నమోదు చేశారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి వరద ఉధృతి కొనసాగుతుంది. దీంతో సాగర్ 4 గేట్లెత్తి దిగువకు నీటిని విడుదల చేశారు అధికారులు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 590 అడుగులకు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 312 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్టు ఇన్ఫ్లో 77,334 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 77,334 క్యూసెక్కులుగా ఉంది.
ఉత్తరప్రదేశ్లోని మీరట్లో ఘోర ప్రమాదం జరిగింది. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల 50 ఏళ్ల నాటి 3 అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 8 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. భవన శిథిలాల కింద మరో 3 చిక్కుకున్నట్టు అనుమానిస్తున్నారు. ఇక శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకొని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి.